హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ముఖ్యంగా ఈ వీడియో కొంచెం ఓపిక చేసుకొని నా కోసం కొంచెం టైం ఇవ్వండి. నా కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంచెం మనసు పెట్టి వినండి ప్లీజ్. గుప్తా అంట, ఆవిడ సినీ ఫీల్డ్లో ఉన్నాను అని చెప్తోంది. బట్ ఇప్పటి వరకు నేను ఆవిడ చూడలేదు, ఫస్ట్ టైం ఈ వీడియోలోనే చూస్తున్నాను. ఇది చూసిన తర్వాత ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూశాను. ఎంత వల్గర్గా ఉన్నాయంటే, ఇండిపెండెన్స్ వచ్చిన ఫస్ట్లో అంటే 1947లో వాళ్ళ తాతగారు ఫస్ట్ ఎమ్మెల్యేనంట. ఆవిడే చెప్తోంది, మేము 5 అక్క చెల్లెళ్ళము, మాది చాలా పేరు మోసిన ఫ్యామిలీ. చాలా మా నాన్న చాలా సిస్టమేటిక్గా చూసుకునేవాడు. చున్నీలు వేసుకోమనేవాడు, పిన్నులు పెట్టుకోమనేవాడు, ఇదంతా ఏది కనిపించకుండా కవర్ చేసుకోమనేవాడు. పూజలు అవి ఎక్కువగా చేసేవాళ్ళు. స్పిరిచువల్గా చాలా బాగుండేది మా ఫ్యామిలీ మొత్తము. పొద్దున్న లేవంగానే మా ఇంట్లో హోమాలు యాగాలు అంటూ చేసేవాళ్ళు. అలాంటి ఫ్యామిలీ నాది. ఇవన్నీ చెప్పుకొచ్చింది, ఇంతవరకు బాగుంది. ఆవిడ ప్రాబ్లం ఏంటంట అంటే, ఒంటి మీద బట్టలు ప్రాబ్లం అవుతుందంట. ఇదిగోండి ఈవిడనే ఆవిడ. దానికి కులాలు మతాలతో సంబంధం లేదు. ఒక ఏజ్ వచ్చాక 8-9 years వచ్చినాయి అంటే బాడీలో ఆటోమేటిక్గా ఆడపిల్లలందరూ, మీ అమ్మ అయినా మా అమ్మ అయినా నేనైనా నా పిల్లలైనా, అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మల దగ్గర నుండి అందరూ ఆడవాళ్ళ బాడీలో ఆటోమేటిక్గా 8-9 years వచ్చినాయి అంటే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది స్పెషల్గా ఆవిడకు ఒక్కదానికి జరిగిందే కాదు, ఏ ఆడపిల్ల బాడీలో అయినా మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఏజ్ రాగానే ఆటోమేటిక్గా కూటికి లేని తల్లైనా కూడా ఇప్పుడు పాప బాడీలో మార్పు కనిపించింది అంటే, అవసరమైతే ఒక పూట తినడం మానేసైనా ఆడపిల్లలకి లోపల వేసుకోవడానికి ఇన్నర్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఆవిడ ఎమ్మెల్యే గారి మనవరాలంట, కానీ వాళ్ళ మదర్ ఇవ్వలేదంట. నేను స్కూల్కి వెళ్తూ ఉంటే నా బాడీ పార్ట్స్ మొత్తం ఊగుతూ ఉంటుండే, నాకు చాలా ఇబ్బంది అయ్యింది. నాకు ఆ పదం వాడాలంటే ఇబ్బందిగా ఉంది. నేను స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని, షైగా ఫీల్ అయ్యేదాన్ని, చేతులు ఇలాగ పెట్టుకొని నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరి ముందు కూడా నేను ఓపెన్గా ఉండేదాన్ని కాదు అని మాట్లాడుతోంది. అమ్మ తల్లి, నీ ఫ్రెండ్స్ కూడా ఆడపిల్లలే కదా, నీలో ఏం మార్పు అయితే ఉందో ఆవిలో అదే మార్పు ఉంటుంది కదా. నువ్వు ఎమ్మెల్యే మనవరాలు అని చెప్పి నువ్వే స్పెషల్ కాదు కదా. సరే అయ్యింది, అయినా కూడా మీ మదర్ ఉన్నారు కదా, చాలా పెద్ద ఫ్యామిలీ అంటున్నావు, హోమాలు యాగాలు అంటున్నావు, దైవభక్తి కలిగిన ఫ్యామిలీ అని చెప్తున్నావు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. మీ అమ్మకి ఈ మాత్రం తెలీదా? నీకేం బట్టలు వేయాలో కూడా తెలీదా? నెక్స్ట్ ఒక ఈవిడ కాదు, నేను ఇంకో 2-3 వీడియోస్ కూడా చూశాను. కాకపోతే అవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను. ఈవిడ మాత్రం 24-25 minutes భయంకరంగా మాట్లాడుతూ ఉంది. ఆవిడకి బట్టలు వేసుకుంటే ఊపిరాడట్లేదంట. విప్పుకొని తిరిగితే మీకు ప్రాబ్లం ఏంది? నేను స్వేచ్ఛగా బట్టలు విప్పుకొని తిరిగితే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఈ షోకాల్డ్ మనుషులు, పెద్ద మనుషులు ఎంతసేపు షోకాల్డ్ మనుషులు రాజకీయ నాయకులు అని మెన్షన్ చేసింది. ఎంతసేపు బట్టలు నిండుగా వేసుకోండి, నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్తా ఉన్నారు. మాకు ఊపిరాడట్లేదు ఆడపిల్లలకి. ఆవిడ గురించి ఆవిడ చెప్పుకోవాలి. ఆడపిల్లలకి అని చెప్పి అందరినీ మెన్షన్ చేయకూడదు. అందరి బాడీలో ఉన్న పార్ట్సే. ఆ బూబ్స్ ఉంటేనే కదా మీ అమ్మ దగ్గర నువ్వు పాలు తాగి పెరిగినావు, మీ అమ్మమ్మ దగ్గర మీ అమ్మ పాలు తాగి పెరిగింది. అవి నీకు ఇప్పుడు భారం అవుతున్నాయా? బ్రెస్ట్ హెవీగా ఉండి ఆవిడకి బాడీ పైన ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను నాకు నచ్చినట్టు ఓపెన్గా పెట్టుకొని తిరుగుతున్నాను అంటది ఆ అమ్మాయి. ఆ పిల్ల ఏముంది, 40 years అంటే ఆవిడ ఏజ్ ఆవిడనే చెప్పుకుంది. అటు ఇటుగా నా ఏజ్. ఒక 40 years ఆడపిల్ల ఇలాంటి స్పీచ్లు ఇస్తూ ఉంటే, ఈ సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే, రేపు మన ఆడపిల్లల పరిస్థితి ఏంది? అమ్మా నాన్న ఉందే మిమ్మల్ని కాపాడడానికి కదా, మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పుకోలేదు నువ్వు? ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే నిజమేనేమో అనుకుంటారు. ఎమ్మెల్యే మనవరాలని చెప్తుంది. ఎవరో ఇంట్లో రెంట్కు ఉందంట, ఆ ఓనర్ వాళ్ళ అబ్బాయి. అన్నయ్య అని పిలిచేదాన్ని. రూమ్లో అందరం ఒకే దగ్గర పడుకున్నాము, అన్న వదినల మధ్యలో పడుకున్నాను, నా పైన అటెంప్ట్ చేశారు అని చెప్తుంది. పక్కన లేడీ ఉంటుంది కదా, ఆయన రేప్ చేస్తుంటే నువ్వేం చేసినావు, ఆహా ఓహో అనుకుంటూ కూర్చున్నావు. ఇది ఏంది అంటే, జస్ట్ ఆవిడ ఒక వీడియో పెట్టింది, చూసాను యూట్యూబ్లో, ఒకటే వీడియో ఉంది. ఆ వీడియో ఇంత దరిద్రంగా ఉంది. ఇన్నిసార్లు నా పైన అటెంప్ట్ జరిగింది. మా మమ్మీ డాడీ డివోర్స్ తీసుకున్నారు, మా అమ్మ అమెరికాలో ఉంది, నేను మాత్రం నాకు నచ్చినట్టు బతుకుతున్నాను. ఆవిడ ఇంకో క్వశ్చన్ రేజ్ చేసింది. అదేంటి అంటే, 9 months 11 months 1 year ఇలాగ చిన్న చిన్న పిల్లల పైన అటెంప్ట్ జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళని కూడా రేప్ చేస్తూ ఉన్నారు కదా,
మీరందరి చోకాళ్ళు మనుషులు బట్టలు వేసుకోండి అంటున్నారు కదా, వాళ్ళల్లో ఏం పార్ట్స్ కనిపించినాయి, వాళ్ళని ఎందుకు రేప్ చేశారు అన్నది ఆవిడ డౌట్. అమ్మ తల్లి, మీలాంటి ఒళ్ళు కొవ్వెక్కిన బుద్ధి జ్ఞానం లేని, ఇంకా నేను దేంతో తిట్టాలో తెలియదు, పందుల్లాంటి మనుషులు ఇలాగ బట్టలు విప్పుకొని రోడ్ల పైన విచ్చలవిడిగా ఒళ్ళు కొవ్వెక్కి అన్ని ఊపుకుంటూ తిప్పుకుంటూ వయ్యారాలు ఒలకపోస్తూ తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూసిన మగాడు రెచ్చిపోయి వాడికి ఏం చేయాలో అర్థం కాక మీలాంటి దుష్టులను ఏం చేయలేక అదంతా తీసుకెళ్లి ఆ కామాన్ని చిన్నపిల్లల పైన చూపిస్తున్నారు. మీ వల్ల, మీలాంటి వాళ్ళ వల్లనే, నన్ను అడిగితే మీలాంటి వాళ్ళ వల్లనే ఒళ్ళు కొవ్వెక్కి సోషల్ మీడియాలో బయట రోడ్ల పైన బట్టలన్నీ విప్పుకొని తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూసిన మగవాళ్ళు వెళ్ళి అన్యం పుణ్యం ఎరగని ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు. మీ వల్ల అలాంటి ఆడపిల్లలు బలవుతున్నారు. వాళ్ళలో ఏదో అనిపించింది అని కాదు, మిమ్మల్ని ఏం చేయలేక, మీలాంటి దుష్టుల దగ్గరికి రాలేక అలాంటి వాళ్ళు పడుతున్నారు. అయినా బరదగించి మేము ఇట్లే బట్టలు ఇప్పుకొని తిరుగుతామంటే నీకు ఓన్లీ బూబ్స్ మాత్రమే పెరిగినాయా, బ్యాక్ సీట్ కూడా పెరిగి ఉంటుంది కదా, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ తీసేసి బట్టలన్నీ విప్పేసి రోడ్డు పైన తిరుగు. కానీ సోషల్ మీడియాలోకి వచ్చి అడ్డమైన స్పీచ్లు, అడ్డమైన లెక్చర్లు ఇచ్చి ఆడపిల్లల్ని చెడగొట్టొద్దు, పక్కదారి పట్టించొద్దు. ఆడపిల్లకి బట్టలే అందం. నువ్వు దేవతల గురించి కూడా మాట్లాడినట్టున్నావు తల్లి, ఆ మాట నేను మాట్లాడదలుచుకోలేదు. మన సనాతన ధర్మంలో, సనాతన ధర్మం వరకు ఎందుకు, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మా నానమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మ, నా మదర్, నేను ఇప్పటి వరకు ఇలాగే ఉంటున్నాము. ఏ ఫ్యామిలీ అయినా భారతదేశంలో, హిందువుల్లో ఏ ఫ్యామిలీ అయినా చక్కటి వస్త్రధారణతో ఉంటారు. నీకున్న ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో, నువ్వు ఏ పార్ట్స్ని నువ్వు భారం అనుకుంటున్నావో ఆ పార్ట్స్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ నిండుగా చీరలు కట్టుకోండి. నేను చీర కట్టుకోమని నేను చెప్పట్లేదు తల్లి, నిండుగా బట్టలు వేసుకొని నిండుగా చీర కట్టుకొని చక్కటి వస్త్రధారణతో అమ్మోరులాగా కనిపిస్తూ దేవతల్లాగా ఇంట్లో తిరుగుతూ మనల్ని కనిపెంచినారు. వాళ్ళందరికీ లేని భారం, వాళ్ళందరికీ లేని బరువు నీకెందుకు అవుతుంది? నిండుగా బట్టలు వేసుకొని చూడు ఒకసారి, నిండుగా కప్పి పెట్టుకొని ఎక్కడ కట్టి పెట్టుకొని బట్టలు వేసుకొని చూడు, నీకే తేడా తెలుస్తుంది. బట్టలు వేసుకుంటే తప్పేముంది, విప్పుకొని తిరిగితే తప్పేముంది అంటే వేసుకున్న వాళ్ళపైన అటెంప్ట్ జరగట్లేదా, బట్టలు విప్పుకొని తిరుగుతూనే జరుగుతున్నాయా? ఇవి ఆవిడ మాటలు. ఆవిడ మాట్లాడిన ఇంకో మాట ఏంటి అంటే, సొసైటీలో ఎప్పుడైతే ఆడపిల్లలు అన్నీ విప్పుకొని తిరిగినా కూడా చూస్తున్న మగవాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి కామెంట్స్ చేయకుండా, వాళ్ళపైన ఎలాంటి అటెంప్ట్స్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్న రోజు ఆడపిల్లలకి స్వేచ్ఛ వచ్చినట్టంట, స్వాతంత్రం వచ్చినట్టంట, ఆడపిల్లకి సేఫ్టీ ఉన్నట్టంట. మొత్తం విప్పుకొని తిరిగినా కూడా మగవాళ్ళు చూసుకుంటూ అట్లే ఉండాలి, ఎవరిని ఏం చేయకూడదు, అప్పుడే సేఫ్టీ ఉన్నట్టు అంటే ముని మనవరాళ్ళ తరాల వరకు కూడా అది రాదు. అదొక సృష్టి ధర్మం. దాన్ని 4 గోడల మధ్యలో మాత్రమే చేస్తారు. నీలాగా విచ్చలు విడిగా రోడ్ల పైన బట్టలు విప్పుకొని తిరగాలని ఎవరూ చెప్పరు. అవి సినిమాల్లో చూపించుకోవడానికి, మీ సీరియల్స్లో చూపించుకోవడానికి అంతవరకు ఓకే కానీ, రంగులు వేసుకొని తిరగడానికి ఓకే కానీ, నువ్వు వచ్చి సోషల్ మీడియాలో ఇలాగ సందేశాలు ఇవ్వడానికి మాత్రం పనికిరావమ్మా. అలాంటి సమాజం, నువ్వు కోరుకునే సమాజం ఎప్పటికీ రాదు. మాలాంటి వాళ్ళం రానివ్వం కూడా. ఆడది అంటే ఆడదానిలో ముఖ్యంగా కనిపించాల్సింది అమ్మతనం. నేను కని పెంచిన మీ అమ్మని అడుగు. నువ్వు కనిపిస్తున్న తీరు, రోడ్డు మీద కనిపిస్తున్న తీరు కాకుండా నేను కని పెంచిన మీ అమ్మని అడిగెళ్ళి, నువ్వు ఎలాగ పెరిగినావమ్మా అని. సరే, మీ అమ్మకి సంస్కారం ఉంటే నువ్వెందుకు ఇట్లా తయారవుతావు తల్లి? నీకు బరువైన బూబ్సే, ఆ బూబ్స్ దగ్గరే నువ్వు పాలు తాగి ఆ చెస్ట్ పైనే తల పెట్టి నువ్వు పెరిగినావు తల్లి. ఆవిడకి బ్యాగ్ వేసుకొని వాళ్ళ అమ్మనేమో టైట్గా ఉన్న ఇన్నర్ వేసేదంట. ఆవిడకి కనీసం బ్రాలు అవి కొనుక్కునే అంతా కూడా తెలియదంట. అప్పుడు ఆవిడకి వాళ్ళ అమ్మకి చెప్పలేకపోయిందంట. ఏజ్లో వద్దు అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. అంటే ఈవిడ ఏజ్లో ఎంత అల్లకల్లోలం చేసుకొచ్చిందో మనుషుల్ని. వాళ్ళ అమ్మ చెప్తే టైట్గా ఉండే బట్టలు వేయడం వల్ల కొన్ని సంవత్సరాలు ఆవిడకి అసలు ఊపిరి ఆడలేదంట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు టైట్గా ఉన్న బట్టలు వేసుకొని బతకట్లేదా? మేము ఊపిరి పీల్చుకోవట్లేదా? ఊపిరి ఆడాలంటే మొత్తం విప్పుకొని తిరగాల? అసహ్యంగా అనిపిస్తుంది ఆవిడ మాటలు వింటుంటే. నిజంగా నాకైతే దానిలో 99% అబద్ధాలే అనిపించింది. ఎమ్మెల్యే ఫ్యామిలీ అయ్యుండి బట్ట ఇన్నర్స్ కొనడానికి అంత దరిద్రం ఏముంది? మొత్తం మీద ఈవిడకేం కావాలా? బట్టలు విప్పుకొని తిరగాల. ఆవిడ విప్పుకొని తిరిగితే పర్వాలేదు.
ఇంకా ఆ టైట్గా ఉన్న బనియన్ వేసుకొని ఇలా అయిపోయిందంట. నెక్స్ట్ బ్యాగ్ పుస్తకాల బరువు మేయలేక ఇలా అయిపోయిందంట. దాంతో ఆవిడ స్పైనల్ కార్డ్కి ఎఫెక్ట్ వచ్చిందంట. ఆవిడ అలాగా తిరుగుతూ ఉంటే చూసే వాళ్ళంతా చోరీ చేస్తుంది అని కామెంట్ చేసేవాళ్ళంట. వీడియో చూస్తున్నంతసేపు నిజంగా అసలు సమాజాన్ని వీళ్ళు ఎటు తీసుకుపోతున్నారు నాకు అర్థం అవ్వలేదు. ఆడవాళ్ళు ఎవరు నిండుగా బట్టలు వేసుకోవట్లేదా? నిండుగా బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు ఎవరు ఊపిరి పీల్చుకోవట్లేదా? ట్రెండ్ని ఫాలో అవ్వండి, ఫ్యాషన్ని ఫాలో అవ్వండి, మీ ఒంటిని కప్పి పెట్టుకోండి. ఒక కారు కొనుక్కుంటే కారుతో పాటు కవర్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఎండలు వానలు అది ఇది లేకుండా, ఎఫెక్ట్ లేకుండా, అదేంత ఎండలో తిరిగినా కూడా దానిపైన కవర్ వేసి పెట్టండి అని. ఒక మొబైల్ కొనుక్కుంటే దానిపైన కవర్ వేసుకుంటాం, స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం. దేనికోసం వేసుకుంటాం? సేఫ్టీ కోసం వేసుకుంటాం. ఆ సేఫ్టీయే బరువయ్యింది అంటే తిరుగు అన్నీ విప్పుకొని, ఒంటి మీద బట్టలన్నీ విప్పుకొని, కింద పైన ఎక్కడేం లేకుండా విచ్చల విడిగా తిరుగు. ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి. అప్పుడు తెలుస్తుంది నీకు. ఈ మాట ఆడపిల్లలాగా నేను అనొచ్చోలేదు. ఇంతమంది ఆడపిల్లలు తిరుగుతున్నారు కదా, అందరిపైన అటెంప్ట్స్ ఎందుకు జరగలేదు, నీ పైన ఎందుకు జరిగినాయి అంటే చిన్నప్పటి నుండి నీ విధానం ఇలాగే ఉన్నట్టుంది. అందుకే అంతమంది అన్నిసార్లు అటెంప్ట్ చేశారు. నువ్వు టెంప్ట్ చేసావు, వాళ్ళు రేప్ చేశారు. కానీ నీ వల్ల, నీలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల, వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ప్రమాదమే. అంటే సోషల్ మీడియాలో ఇలాంటి బట్టలు వేసుకొని ఇలాంటి స్పీచ్లు ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరూ ఈమె చెప్తుంది అని ఒకసారి వింటారు. సరే, ఆవిడ చెప్పే దానిలో కూడా అన్ని సెన్సార్ మాటలే ఉన్నాయి. నిజంగా అలాంటి ఫ్యామిలీస్ నేనైతే ఎక్కడ చూడలేదు. పొద్దున్న లేచి హోమం చేశారు అంటే అది ఎంత పద్ధతైన ఫ్యామిలీ అయి ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ అమ్మాయి పుట్టింది అంటే ఎవరు నమ్ముతారు? సరే, ఒకవేళ నమ్మినా కూడా ఆవిడ ఇక్కడ సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, అన్ని విప్పుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆవిడ స్టార్ట్ చేయడమే మీతో నేను మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను అని స్టార్ట్ చేసింది. కానీ స్పెల్లింగ్ మిస్టేక్ అది. మనసు విప్పి కాదు, బట్టలు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాల్సింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు కేవలం డబ్బుల కోసం. ఎవరైనా వచ్చి పద్ధతిగా ఉండండి అమ్మా, నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్తే మూఢనమ్మకం, పాతకాలం మనిషి అంటారు. అదే ఇలాంటి వాళ్ళు వచ్చి మొత్తం విప్పుకొని తిరగండి అంటే, విప్పుకొని తిరగడం అంటే నా పిల్లలు వేసుకుంటారు, షార్ట్స్ వేసుకుంటారు, జీన్స్ వేసుకుంటారు, స్లీవ్లెస్లు వేసుకుంటారు. కాకపోతే ఏది ఎక్కడ మూసి ఉంచాలి, ఏది ఎక్కడ ఓపెన్గా పెట్టాలి, ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది మనిషికి. నేను అన్నీ వేసుకొని నిండా కప్పుకొని బుర్కాలు వేసుకొని తిరగండి, లేదు నిండా కంప్లీట్గా చీరలు కట్టుకొని తిరగండి, ఒళ్ళు మొత్తం కవర్ చేసుకోండి అని నేను అనట్లేదు. మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళందరూ ఊపిరి పీల్చుకోలేదా? వాళ్ళందరూ చీరలు కట్టుకోలేదా? జాకెట్లు తొడుక్కోలేదా? వాళ్ళందరూ ఈవిడలాగే విప్పుకొని తిరిగినారా? అలాంటి వీడియోలు చూసి ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఇది నిజమేనేమో, అవును విప్పుకుంటే తప్పేముంది అని ఆలోచించే రోజులు వస్తాయేమో అని భయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళని వీలైనంత వరకు సమాజానికి దూరంగా ఉంచడం మంచిది. అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి, అనవసరంగా పిల్లల బతుకుల్ని ఆగం చేయకండి. ఒక ఆడపిల్లకి ఖచ్చితంగా బట్టలే సెక్యూరిటీ. ఎంత నిండుగా బట్టలు వేసుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. మన భారతీయ వస్త్రధారణ చాలా అందంగా ఉంటుంది. చూడండి ఒకసారి వీళ్ళలాంటి ఇలాగ సగం సగం కనిపించే అరకొర బట్టలేసి చూడండి, లేదు ఒక అమ్మాయికి నిండే ఒక లంగా ఓని కానీ ఒక శారీ కానీ వేసి చూడండి. ఎక్కడ ఏ పార్ట్ని ఎప్పుడు ఎట్లా చూపించాలో అట్లా చూపించేలాగా ఉంటుంది భారతీయ వస్త్రధారణ. సరే, ఆవిడకి ఇవి గాలి ఆడట్లేదు, కొంచెం లూజ్గా ఉండేటి వేసుకోవాలి. మరి ఆమె చెప్తుంది ఎట్లుంది అంటే, బాడీలో పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలు మొత్తం విప్పుకొని తిరగాలి, మగవాళ్ళు మొత్తం నిండా వేసుకోవాలి. అయినా విప్పుకొని తిరిగితే తప్పేముంది? నీకు బాడీలో పార్ట్సే బరువైనాయి అంటే ఆటోమేటిక్గా బట్టలు బరువవడంలో తప్పు లేదనుకుంటా. 1కి 4 సార్లు ఆమె వాడకూడని పదాలని 1కి 4 సార్లు వాడుతానే ఉంది. నాకైతే వీడియో చూస్తున్నంతసేపు కోసి కారం పెట్టాలనిపించింది, అంత బీపీ పెరుగుతా ఉంది. కానీ ఏం చేయలేకపోయినాను. వాళ్ళ అమ్మకు ఉండాలి కదా బుద్ధి. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి వీడియోస్కి వీలైనంత దూరంగా ఉండండి. దయచేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు అదేదో ఫ్యాషన్ అనుకొని వీడేదో నిజాలే మాట్లాడుతుంది అనుకొని ఇట్లా ఉంటే తప్పేముంది అని ఆలోచించే రోజులు వస్తున్నాయి. ఫ్రీగా బతకొచ్చు సమాజంలో. దీనికి కట్టుబడి ఉండాలా, మీరు ఇట్లే ఉండాలి అని ఎవరు చెప్పట్లేదు. కానీ దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సిగ్గు, శరణం, మానం, మర్యాద అన్నీ వదిలేసి విచ్చలవిడిగా మేము బట్టలు విప్పుకొని తిరుగుతాము, అయినా కూడా ఎదుటోళ్ళు ఏమనొద్దు, మమ్మల్ని చూస్తూ కామ్గా ఉండాలి అంటే
ఇట్లాంటి అటెంప్ట్లే జరుగుతూ ఉంటాయి. ఆవిడే చెప్తుంది ఆవిడ వీడియోలో చాలాసార్లు నా పైన రేప్ అటెంప్ట్ జరిగింది అని. మిగతా వాళ్ళపైన ఎందుకు జరగట్లేదు? సిస్టమేటిక్గా ఉన్న వాళ్ళపైన ఎందుకు జరగట్లేదు? ఒక మొబైల్ తెచ్చుకున్నాక దానికి ఒక స్క్రీన్ గార్డ్, దానికి ఒక కవర్ వేస్తే కింద పడినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే ఒకసారి అవేవి లేకుండా కింద పడేయండి, ఒకటే దెబ్బకి తుక్కుతుక్కై కూర్చుంటుంది. దేనికైనా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉండడం మన బాధ్యత. తర్వాత ఏమైనా జరిగితే అది దేవుడి దయ. ఆమె బాడీ పార్ట్స్ గురించి ఆవిడ ఎన్నిసార్లు వర్ణిస్తుందో, ప్రతి ఆడదానికి ఉండే బాడీ పార్ట్స్ అవి. ప్రతి ఆడపిల్లకి ఒక ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ, ఒక ఏజ్ రాగానే ఆ ఏజ్ నుండి స్టార్ట్ అయ్యి ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఒక ఏజ్ వచ్చేంత వరకు పెరుగుతూ ఉంటుంది. అవి ఎంత పెరుగుతూ ఉంటే అంత బాగా కవర్ చేసుకుంటూ బయటకి కనిపించకుండా నువ్వు విచ్చలవిడిగా వదిలేసినావు కాబట్టి నీకు ఆ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి. అదే ఒకసారి సిస్టమేటిక్గా బట్టలు వేసుకొని పద్ధతిగా ఉండు. ఎక్కడి పాటను అక్కడ నువ్వు నీట్గా మెయింటైన్ చేశాక, ఎక్కడి పాటను అక్కడ నువ్వు పద్ధతిగా బట్టలు వేసుకొని కట్టి పెట్టినాక ఆ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు వేలాడతాయి? ఈ మాత్రం బుద్ధి, ఈ మాత్రం కామన్ సెన్స్ నీకు లేదు, మీ అమ్మకి లేదా? నిజంగా ఇలాంటి వీడియోస్ చూస్తుంటే నాకైతే అసహ్యంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.